చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నా. ఈ చిక్కుడుకాయ కర్రీలో కారం వేయడం కంటే ఇలా పచ్చికారం మిక్సీ చేసి వేస్తే టేస్ట్ బాగుంటుంది. చిక్కుడుకాయలను ముందే నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేసుకొని దాన్ని మెత్తటి పేస్ట్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకున్నా. ఇలా మిక్సీలో పేస్ట్ చేయడం కంటే రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఇప్పుడు కళాయిలో సరిపడా నూనె పోసుకొని దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై కాగానే కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై కాగానే ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, దాన్ని కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆయిల్లో కొంచెం సేపు మగ్గనివ్వాలి, ఎందుకంటే కొంచెం కారం ఉన్నా కూడా ఆయిల్లో మగ్గి కొంచెం కారం తగ్గిపోతుంది. ఇప్పుడు కూరకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని దాన్ని 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. లాస్ట్లో కొంచెం ఉడకబెట్టిన చిక్కుడుకాయలు కూడా వేసుకొని కారము, ఉప్పు మొత్తం దానికి పట్టేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. చిక్కుడుకాయలు ముందే ఉడకబెట్టుకున్నా కాబట్టి కొంచెం త్వరగానే ఉడికిపోతుంది. కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకుంటే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.